ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐమ్ డాక్టర్ జిఎస్ గిరిధర్, ఫౌండర్ చైర్మన్ రేస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. చాలామంది స్టూడెంట్స్, అకాడమిక్ స్టూడెంట్స్ కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసే స్టూడెంట్స్ కానీ మ్యాథమెటిక్స్ టైం ఎక్కువ పడుతుంది. మ్యాథమెటిక్స్లో ఎవరైతే ఫాస్ట్గా ఉంటారో, క్విక్గా చేయగలుగుతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది వాళ్ళ రెస్పెక్టివ్ ఎగ్జామినేషన్స్లో. అది మీరు చదువుకుంటున్నటువంటి అకాడమిక్స్ కావచ్చు, లేకపోతే ఒకవేళ మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తూ ఉంటే అందులో కావచ్చు. మ్యాథమెటిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్, చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. పర్ఫెక్ట్గా ఎవరు ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో ఉంటారో అందులో డెఫినెట్గా అడ్వాంటేజ్ చాలా ఎక్కువగా తెచ్చుకుంటారు. అండ్ టైం చాలా ఇంపార్టెంట్ రోల్, ఎస్పెషల్లీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళకి టైం అనేది చాలా మేజర్ రోల్. చాలా తక్కువ టైం ఉంటుంది క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. సో చాలా టెక్నిక్స్తోని మీరు సాల్వ్ చేయగలిగితే ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తారు ఉన్న టైంలో. సో అలాంటప్పుడు స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్, ఎస్పెషల్లీ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు మీకు చాలా టైం పడుతుంది. అది కనుక మీరు క్విక్గా ఫాస్ట్గా చేయగలిగితే ఎక్కువ క్వశ్చన్ చేసే స్కోప్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్స్లోనే మనకి చాలా టెక్నిక్స్ ఉన్నాయి, స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ అంటాం. సో మనం ఆ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్ చూద్దాం. అయితే ఆ స్పీడ్ మ్యాథ్స్ టెక్నిక్స్లో ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చేయడానికంటే ముఖ్యంగా ముందు కావాల్సిన ఏంటంటే టేబుల్స్. ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్స్ ఏది రాసినా సరే టేబుల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్. టేబుల్స్ రావాలి అంట. సో 10 టేబుల్స్ అనేది ఎవరికైనా వస్తాయి, 10 ఎక్కాల వరకు ఎవరికైనా వస్తాయి. బట్ ఆ 10 తర్వాత ఆ ఎక్కాలు రావడానికి, టేబుల్స్ చేయడానికి, మగప్ చేయడానికి, బట్టి పట్టడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎస్పెషల్లీ ఇప్పటి స్టూడెంట్స్. బట్ టైం వేస్ట్ చేసుకోకుండా ఒకవేళ మీరు టేబుల్స్ బట్టి పట్టడం కుదరకపోతే, బైహార్ట్ చేయడం కుదరకపోతే, రాలేదు అనుకుంటే మీకు ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ నేను మీకు ఈరోజు ఇస్తాను. ఈ టెక్నిక్ ఏమవుతుందంటే 10 టేబుల్స్ ఎవరికైనా వస్తాయి. 10 నుంచి 20 గుర్తుపెట్టుకోండి, ఒక 20 టేబుల్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఎగ్జామినేషన్లో ఉపయోగపడుతుందని ఎవరైనా చెప్తారు. నేను 20 టేబుల్స్ అంటలేదు, 100 టేబుల్స్ ఈజీగా చాలా క్విక్ టైంలో చేయగలుగుతారు ఈ సింపుల్ టెక్నిక్స్తోని. సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చే ఈ టెక్నిక్తోని మీరు 100 టేబుల్స్ వరకు చాలా తేలిగ్గా చేయగలుగుతారు. అయితే 10 టేబుల్స్ మీకు జనరల్గా వస్తాయి. ఆ 10 టేబుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. 10 టేబుల్స్ ఎట్లాగో వస్తాయి మీకు. దాన్ని బేస్ చేసుకొని 100 టేబుల్స్ చాలా ఫాస్ట్గా ఎలా చేయాలో మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్ ఇస్తాను మీకు. 13 into 4 మీకు 10 తర్వాత వచ్చే టేబుల్స్ కష్టం కాబట్టి మీకు అది ఎలా చేయాలని చూద్దాం. 13 into 4 మీకు 13th టేబుల్ రాలేదు, 10 తర్వాత టేబుల్స్ రాలేదు. వెరీ సింపుల్. ఇది యూనిట్స్ ప్లేసు, ఇది 10th ప్లేస్ డిజిట్ మీకు తెలుసు. మీరు యూనిట్స్ ప్లేస్ డిజిట్ని 4తో మల్టిప్లై చేయండి. 3 4s are 12, బట్ 2నే రాయండి. ఓన్లీ 2 యూనిట్స్ ప్లేస్ ఉన్న 2 మాత్రమే రాయండి. 1 ఉంది మీ దగ్గర, ఇంకా ఆ 1ని 4కి యాడ్ చేసేయండి, 5 అవుతుంది. ఇది మీ ఆన్సర్ 52. సో 13 4s are 52 అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ముందు ఏం చేస్తారు, మొత్తం నెంబర్కి మీకు రాదు కదా. సో యూనిట్స్ ప్లేస్లో ఉన్న 3నే 4తో మల్టిప్లై చేయండి. 3 4s are 12, బట్ ఒక డిజిటే రాయండి 2. ఆ క్యారీ చేసిన 1ని దీనికి యాడ్ చేసేయండి, 52. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. 16 8s are 16 8 తీసుకుంటున్నాను. చాలా తేలిక, మీకు ఇబ్బంది పడాల్సిన పని లేదు. 6 8s are 48, మీకు వచ్చు 10 టేబుల్స్ కాబట్టి 6 8s are 48. 8 మాత్రమే రాయండి. 4 ఉంది మీ దగ్గర, 8 కలిపేయండి. 4 + 8 12, 128. 16 8s are 128. తేలిగ్గా లేదు, చాలా తేలిగ్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, 6 8s are 48, బట్ 8ఏ రాయండి. ఇక్కడ 4 ఉంది మీ దగ్గర, 8 కలిపేయండి. మీరేం చేయట్లేదు, ఇక్కడ 4 ఉంది, 8కి యాడ్ చేసేయండి, 12 అయిపోయింది, 128. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే, 18 7s are చాలా ఈజీ. 8 7s are 56. 6ఏ రాసేయండి. 5ని 7 కలిపేసేయండి. మీ దగ్గర 5 ఉంది, 7 కలిపేయండి, 12 126. ఎంత తేలిక వచ్చింది మీకు. 8 7s are 56. 6 రాసేయండి. ఆ 5ని 7 కలిపేయండి, మిగిలింది మీ దగ్గర 5, 7కి యాడ్ చేసేయండి, 57. చాలా అంటే చాలా ఈజీగా చెప్పేస్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 19 8s are
9 8 72, 9 8 72, 2 రాసేయండి. 7 ఉంది, 8 కలిపండి. 7 మీ దగ్గర ఉంది, ఇంకా 8 కలిపేసేయండి. 15, 152, 19 8 152. వెరీ ఈజీ, వెరీ సింపుల్, చాలా తేలిగ్గా మీరు ఆన్సర్ ఇచ్చేది. మీరు ఏదైనా తీసుకోండి, ఎనీథింగ్ మీరు తీసుకోండి. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. 14 7 4 7 28, 8 రాసేయండి. మీ దగ్గర 2 ఉంది, 7 కలిపేయండి. 9 98, 14 7 98. 16 9 ఉంది మన దగ్గర. ఏం చేస్తాం? చాలా తేలిగా 6 9 54, 4 రాసేయండి. మీ దగ్గర ఉన్న 5 9 కలిపేయండి. 114 అవుతుంది. 144, 69 144. చాలా తేలిగ్గా లేదు? ఎస్. ఈ ఎగ్జాంపుల్స్ మనం తీసుకున్నాం కదా. ఎక్కడ దాకా తీసుకున్నాం? మీరు 10 నుంచి 20 మధ్యలోనే తీసుకున్నాం. 16, 17, 15, 14, 18 ఇవన్నీ 20 దాకే ఉన్నాయి. ఓకే, ఇది మైండ్లో పెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేనేం ఎగ్జాంపుల్ తీసుకుంటానంటే ఇప్పుడు 20 30 మధ్యలో ఉన్న వాటిని ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నీ 10కి 20కి మధ్య ఉన్నటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 16th టేబుల్, 11th టేబుల్, 12th టేబుల్, 13th టేబుల్, 14th టేబుల్, అలా 15 16 17 18 19 దాకా మీరు ఈ టెక్నిక్ వాడచ్చు. 20 నుంచి 30 మధ్యలో ఉండేటువంటి నంబర్స్కి, టేబుల్స్కి ఎలా తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ 22 4 ఉంది, 22 4తోని. ఇది కూడా సిమిలర్, ఇక్కడ డిఫరెన్స్ లేదు. ఫస్ట్ మనం చేసే పని ఒకటి, 2 4 8 ఇలాగే రాసేయండి. 2 4 8. నెక్స్ట్ ఏం చేస్తారు? ఈ 2 4 8 సింగిల్ డిజిట్ కాదు, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు, 8 రాశారు. నెక్స్ట్ 2 4 తీసుకోండి. నెక్స్ట్ 2 4 అయిపోయిన తర్వాత 4 ఉంది మనకి. ఇంకేదైనా మిగిలినట్టయితే డబుల్ డిజిట్ వచ్చినట్టయితే దాన్ని మనం ఇక్కడున్న దానికి యాడ్ చేసేవాళ్ళం. మనకేం రాలేదు, దీన్ని డబుల్ చేయండి. 4ని డబుల్ చేయండి, 8. ఎందుకు డబుల్ చేసాం? ఇది 20 30 మధ్యలో ఉంది కాబట్టి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఏం చేస్తారు మనం? 2 into 4 8 సింగిల్ డిజిట్ రాసేయండి. క్యారీ ఫార్వర్డ్ ఏమీ రాలే మనకి. సో 2 into 4 8, దట్స్ ఇట్. నెక్స్ట్ మనం చేసే పని అంటే 4ని డబుల్ చేయండి, 8 88 అయింది. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఏం చేస్తాం? ఫస్ట్ 10కి 20కి మధ్య ఉన్నప్పుడు 6 9 54, 4 రాసాం, 5 మిగిలింది. మిగలకపోతే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 13 into 3 ఉంది. మిగలకపోతే ఏమవుతుంది? ఏమి మిగలకపోతే 3 3s 9, దట్స్ ఇట్. 3 3s 9 అంతే. ఈ 3ని యాజ్ ఇట్ ఈస్కి అట్లా ఉంది కదా, 3 3s 9 రాసాం. ఇక 3ని యాజ్ ఇట్ ఈస్కి పెట్టేసేయండి, 39. సో 13 3s 39. 10కి 20కి మధ్యలో ఉన్నప్పుడు ఏమి చేయదు, ఇది ఎంత ఉందో అంత రాసేయండి. ఒకవేళ క్యారీ ఫార్వర్డ్ అయినప్పుడు దాన్ని యాడ్ చేసి రాసేయండి. ఇక్కడ వచ్చి చూడండి, 9 6 54, 4 ఉంది. అయితే 9 డైరెక్ట్ కాకుండా ఆ 4 9 కలిపేసాం మనం. అర్థమైంది? 54 5 9 కలిపేసాం, 144 అయింది. ఇక్కడ సిమిలర్లీ 4 into 2 8 మనకేం మిగలలేదు, అలాగే రాసాం. 4ని డైరెక్ట్ తీసుకొద్దాం, డబుల్ చేద్దాం. 4 డబుల్ చేస్తే 8 88. మీకు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 26 into 7 ఇదేమవుతుంది? 7 6 42, 2 రాసేయండి. 2 రాసేయండి. మీ దగ్గర ఎంత ఉంది? 4 దగ్గర పెట్టుకోండి. ఈ 7ని డబుల్ చేయండి, 14కి 4 కలపండి, 18 182 మీ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను. 7 into 6 42, 2 రాసేయండి. 4 మీ దగ్గర ఉంది, అలాగే ఉంచండి. ముందు 7ని డబుల్ చేయండి, 14, ఈ 4 యాడ్ చేయండి దానికి, 182. ఇక్కడ మనం 4 into 2 8 రాసాం. ఓకే, 8 రాసాం. 4 డబుల్ చేద్దాం, 8. ఏం మిగిలిన మన దగ్గర కాబట్టి డైరెక్ట్ రాసాం. బట్ ఇక్కడ మిగిలింది 7 into 6 42, 2 రాసాం. 4 మిగిలింది మీ దగ్గర, అలా ఉంచండి. 7ని డబుల్ చేయండి, 14, ఆ 4 యాడ్ చేయండి, 18. ఓకే, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 28 into 6 రైట్. 8 into 6 48, 8 రాశాను. 4 నా దగ్గర ఉంది, అలా పెట్టుకోండి. 6ని డబుల్ చేయండి, 12. ఆ 12కి 4 కలపండి, 16 168 మన ఆన్సర్. ఓకే, మళ్ళీ ఒకసారి 6 into 8 48, 8 రాశాను. 4 ఉంది నా దగ్గర, ఇంకా 6ని డబుల్ చేయండి, 12, ఆ 4 యాడ్ చేయండి, సరిపోయింది. 10కి 20కి మధ్యలో ఉంటే డైరెక్ట్గా తీసుకోండి. 20కి 30కి మధ్యలో ఉంటే డబుల్ చేసి తీసుకోండి. అర్థమైందా?
నెక్స్ట్ 30-40లో ఉంటే మీకు ఈ పాటికి స్ట్రైక్ అయ్యి ఉండాలి. 30-40 మధ్యలో ఉండే టేబుల్స్కి ఏం చేస్తామంటే 3 టైమ్స్ చేస్తాము. అక్కడ 1 టైం తీసుకున్నాం, ఇక్కడ 2 టైమ్స్ తీసుకున్నాం, డబుల్ చేసాం. 30-40 మధ్యలో ఉంటే 3 టైమ్స్ తీసుకుంటాం. ఐ విల్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఇక్కడ మీకు. ఫర్ ఎగ్జాంపుల్ 34 × 3 ఉంది. 34 × 3 ఉంది. 3 × 4 12, 2 రాసేయండి. 1 మీ దగ్గర ఉంది, బట్ 3ని 3 టైమ్స్ తీసుకోండి. 3 టైమ్స్ ఈజ్ 9. మీ దగ్గర ఆల్రెడీ 1 ఉంది, 10, 1 or 2 మీ ఆన్సర్. అర్థమైందా? 3 × 4 12, 2 రాసేయండి. ఇంకా 1 మీ దగ్గర ఉంది, దీన్ని 3 టైమ్స్ తీసుకోవాలి కదా, 9. మీ దగ్గర ఉన్న 1 యాడ్ చేయండి, 10 అయిపోయింది. ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకుంటాను. 37 × 6. 37 × 6. 6 7s 42, 2 రాసేయండి. 4 దగ్గర పెట్టుకోండి. 6ని 3 టైమ్స్ తీసుకోండి, 18. మీ దగ్గర 4 ఉంది, యాడ్ చేయండి, 22, 222 మీ ఆన్సర్. అర్థమైందా? 30s 40s మధ్యలో ఉంటే 10స్కి 20s మధ్యలో ఉంటే డైరెక్ట్గా ఇక్కడ ఎంత ఉంటే అది తీసుకోండి. 20స్కి 30s మధ్యలో ఉంటే ఆ టేబుల్స్కి ఇక్కడ ఉన్న దానికి డబుల్ చేయండి. 30s 40s మధ్యలో ఉంటే ఈ నెంబర్ని 3 టైమ్స్ తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, 40 టేబుల్స్కి ఉంటే ఉండాలి, 40-50 మధ్యలో ఉండే టేబుల్స్కి 4 టైమ్స్, 50-60 మధ్యలో 5 టైమ్స్. దట్స్ ఇట్. అట్లా 90 దాకా ఉండేదానికి 90s 100 మధ్యలో 9 టైమ్స్ తీసుకుంటారు. చాలా తేలిగ్గా 100 టేబుల్స్ మీకు ఇలా వచ్చేస్తాయి. 100 ఎక్కాలు రావాలంటే టైం పట్టదు, 10 ఎక్కాలు మీకు చాలా తేలిగ్గా వస్తాయి. ఇప్పుడు 10 నుంచి 100 దాకా 100 టేబుల్స్ సెకండ్స్లో మీకు ఆన్సర్ తీసుకొస్తాయి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ టెక్నిక్. సో టేబుల్స్ రాలేదని మీకు బెంగక్కర్లేదు. ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి, సెకండ్స్లో ఆన్సర్ వస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. చూడగానే ప్రాక్టీస్ బాగా చేయండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బోర్డు మీద, కానీ ప్రాక్టీస్ బాగా చేస్తే మీరు రాయాల్సిన పని లేకుండా మైండ్లోనే ఆన్సర్ చేస్తారు. ఎప్పుడైనా మైండ్లోనే ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగా ప్రయత్నం చేయండి, చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు. హోప్ మీకు ఈ టెక్నిక్ నచ్చింది అనుకుంటాను. బాగా ఉపయోగించండి. ఆల్ ది బెస్ట్.